మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు, ఏమని చెప్పినారు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను, ఆ కండిషన్స్లో ఏది వేదవతి, గుండ్రేవల, ఆర్డిఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి, ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చినా అని అంటున్నారు. ఈరోజు మీరేమంటున్నారు? డోన్ అంటే నాకు అమితమైన ప్రేమ అని కదా. ఇప్పుడు ఇందులో వేదవతి డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? గుండ్రేవల డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్డిఎస్ డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్గా అది రాజశేఖర రెడ్డి గారి వలన జరిగినది. ప్రధానమైన హెచ్ఎన్ఎస్ఎస్ ఏరియా అంతా కూడా పత్తికొండకు పోతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్గా ఆయకట్టు అనేది డోన్లు ఎక్కట్లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కేవలము మనం పూర్తి చేసిన 77 చెరువుల ప్రాజెక్టు వలన నీళ్లు డోన్ పల్లెలకు, ప్యాపిల్ పల్లెలకు వస్తున్నాయి తప్ప ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా ప్రధానంగా కర్నూలు పార్లమెంట్కి సంబంధించినది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు డోన్ మీద అని అమితమైన ప్రేమ ఉన్నప్పుడు డోన్ గురించి మీకు మీరు పెట్టిన కండిషన్స్లో ఎక్కడ ఉంది? ఇంకోటి చెప్తారు, జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో ప్యూరీ ఫ్యాక్టరీ, మంచిది, సంతోషం. అందులో కూడా మీరు మొదలుపెట్టి కర్నూలులో ఎక్కువ టమాటోలు ఉంటాయని చెప్తూ ఇంటర్వ్యూలో ఆలూరు గురించి ఎక్కువసేపు ప్రస్తావన. సరే, ఆలూరు మీద మీకు ప్రేమ ఉండొచ్చు, నేను కాదన్ను. మీ ఇన్లాస్ ప్లేస్ కూడా సంతోషం, మంచిది. ఎవరికైనా కానీ వాళ్ళ అత్తగారింటి మీద ప్రేమ ఉంటుంది, నేనైతే కాదన్ను. కానీ మీరు ఎక్కువ అటువైపు గురించి మాట్లాడుతూ మధ్యలో ఒక ప్రస్తావన ఊరికే డోన్ అని చెప్పినారు. అది కూడా ఎట్లా, పాసింగ్ రిమార్క్ టైపులో. కానీ అది కూడా ఓకే. మీరు ఈ జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించి, టమాటో ఫ్యాక్టరీ గురించి ఇంతవరకు ఎక్కడన్నా ఏమన్నా రిప్రజెంటేషన్ చేయడం జరిగిందా? మీరు దీని గురించి ఏదన్నా ఫాలో అప్ చేసినారా? మీరు ఏదన్నా మీరు ప్రభుత్వంతో కానీ, కంపెనీలతో కానీ, ఇంకోటితో కానీ మీరు కరస్పాండెన్స్ జరిపినట్లు ఎక్కడన్నా ఏమన్నా దాఖలాలు ఉన్నాయి? ఇప్పుడు మనం ఊరికే స్టీల్ ఫ్యాక్టరీ తెద్దాము, బాగుంటుంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెద్దాం, బాగుంటుంది అనుకునేవి చాలా బాగుంటాయి. ప్రతి మనిషికి, రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఎవరైనా కానీ ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏదో చేయాలనే ఉంటుంది. చేయకూడదని కూర్చుండే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? చేయాలని ఉంటుంది. కానీ మీరు చేసినది ఏదన్నా కానీ యాక్చువల్గా కాంక్రీట్గా కనపడుతుందా?